బంజారాహిల్స్లోని నాగార్జున ఎక్స్ రోడ్ సమీపంలో హెచ్పీ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న 10 మందిని కమిషనర్ టాస్క్ ఫోర్స్ జూబ్లీహిల్స్ జోన్ బంజారాహిల్స్ పోలీసుల సమన్వయంతో అరెస్ట్ చేశారు. నిందితులు గ్యాస్ సిలిండర్లను ఒక శ్మశాన వాటికలో దాచి వాటిని అధిక ధరలకు అమ్ముతూ వినియోగదారులను నిట్ట నిలువున దోపిడీ చేస్తున్నట్టు గుర్తించారు. పోలీసులు 414 గ్యాస్ సిలిండర్లతో పాటు పలు రవాణా వాహనాలను స్వాధీనం చేసుకున్న సిలిండర్లు, రవాణా వాహనాల మొత్తం విలువ 21,88,000 ఉంటున్నట్టు అంచనా వేశారు. అక్రమ లాభాల కోసం భద్రతా నిబంధనలు, నియమాలను ఉల్లంఘించినందుకు మెట్రో గ్యాస్ ఏజెన్సీ పేరుతో ఒక ఏజెన్సీని నడుపుతున్న ప్రధాన నిందితుడు మహమ్మద్ ఆమీర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.